Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. Today we are back with another video, 3 BHK video అండి. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 1900 SFT ఏరియా కలిగి ఉంది. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా ఉన్నది అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో గైస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాము. మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకుంటే డిజైన్ ఇలా ఇచ్చాము. ఫుల్ వాల్కి ఇచ్చేసామండి ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్. టాప్లో చూసుకుంటే లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ కింద హైలైటర్ షీట్ ఇచ్చామన్నమాట వైట్లో. అండ్ తర్వాత వుడ్ కలర్ హై గ్లాసీ కాంబినేషన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ సెంటర్లో చూసుకుంటే మనం ఎక్స్ట్రా డోర్స్ చేసాము. బిల్డర్ ఇచ్చింది కాకుండా మనం ఎక్స్ట్రా 2 డోర్స్ అనేవి చేసాము ఇక్కడ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ నేమ్ ప్లేట్ బోర్డ్ కోసం ఇలా డిజైన్ ఇచ్చామండి. పైనుంచి లాంగ్ రాఫ్టర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. కింద షూ ర్యాక్ ఇచ్చాము. ఓకే, గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చాము అనమాట. ఈ షూ ర్యాక్ పైన కూడా మొత్తం కూడా ఇలా డిజైన్ ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి లివింగ్ రూమ్. గైస్ ఇప్పుడు మనం లివింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. లివింగ్ హాల్లో చూసుకుంటే టీవీ యూనిట్ చేసామండి. టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము. ఇక్కడ మనం డోర్ వెనకాల ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఇక్కడ ఇలాంటి మన డైమండ్ షేప్ డిజైన్ ఇచ్చామండి. ఇక్కడ అక్రిలిక్ షీట్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ మెయిన్ డీబీ కవరేజ్ కోసం మనం ఇలాంటి సీక్రెట్గా ఓపెనింగ్ ఇచ్చాం అనమాట. సో డిజైన్లో కలిసిపోయింది అనమాట ఈ డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ లాగా వుడ్తో మనం డిజైన్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టీవీ ప్యానల్ అండి. టీవీ ఎలివేషన్ ప్యానల్ వచ్చేసి హై గ్లాసీ లామినేషన్ వైట్ హై గ్లాసీ ఇచ్చాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మార్బుల్ హై గ్లాసీ ఇచ్చాము. అండ్ రైట్ సైడ్లో మనం రాఫ్టర్ డిజైన్ ఇచ్చామండి. పట్టి డిజైన్ అంటారు కదా అది. నెక్స్ట్ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇలా ఇచ్చాము. సెంటర్లో సెటప్ బాక్స్కి స్టోరేజ్ ఇచ్చాము సో దట్ రిమోట్ ఈజీగా ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం డ్రా స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే లాంగ్ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము. ఎనీ గిఫ్ట్ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ప్రొఫైల్ గ్లాస్ డోర్తో ఇచ్చాము అనమాట. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్. నెక్స్ట్ ఇదే హాల్లో చూసుకుంటే మనం ఇక్కడ విండో కూడా ప్యానలింగ్ చేసి దానికి ఇలా బ్లైండ్ అనేది అరేంజ్ చేసాం అనమాట, రోలింగ్ బ్లైండ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము వాల్కి టెక్స్చర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. చూడండి ఇది సోఫా వాల్ టెక్స్చర్ డిజైన్ అనమాట. చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పార్టీషన్ కూడా ఇచ్చాము. ఇదేంటంటే మన హాల్ని డైనింగ్కి డివైడ్ చేస్తున్న పార్టీషన్. ఈ పార్టీషన్లో పిల్లర్స్ ఇచ్చాము అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ గ్లాస్ ఇచ్చాము, డిజిటల్ గ్లాస్ డిజైన్. అండ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. ఈ బాటమ్ స్టోరేజ్ వెనక నుంచి మనం ఓపెనింగ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇదే హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. ఫాల్ సీలింగ్ డిజైన్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అండ్ గ్రూవ్ కటింగ్ డిజైన్ అంటారు దీన్ని. నెక్స్ట్ మనం ఈ హాల్లో నుంచి డైనింగ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఆర్చ్కి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చి ఇలా హ్యాంగింగ్ లైట్కి ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాము. ఈ డైనింగ్ ఏరియా చాలా చిన్నది. ఇందులో లెఫ్ట్ సైడ్ ఏమో సీటింగ్ కోసం ఇలా మనం స్టోరేజ్ ఇచ్చామన్నమాట. కింద స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ సీటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాల్ అంతా కూడా మనము ఈ హైలైటర్ షీట్తో మనం మొత్తం కూడా ప్యానలింగ్ చేసాం అనమాట. అండ్ ఇదే వాల్లో స్పెషల్గా మనం ఇక్కడ కీ హోల్డర్ అనేది ఇచ్చాము. సో హిడెన్ కీ హోల్డర్ అనమాట. సో దీన్ని ఇలా క్లోజ్ చేస్తే కలిసిపోయింది డిజైన్లో. నెక్స్ట్ ఈ డైనింగ్ హాల్లో నుంచి మనం ఇక్కడ డైనింగ్ బాల్కనీ అంటారు కదా, దాంట్లోకి ఎంటర్ అవుతాము. సో ఈ బాల్కనీలో మనం ఇక్కడ హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ కూర్చోడానికి సీటింగ్ అనేది అరేంజ్మెంట్ చేసాము, సీటింగ్ బాక్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి డిజైన్ ఇచ్చామండి. ఇక్కడ లోవర్ డిజైన్ ఇచ్చి టాప్లో వచ్చేసి ఇలా స్టోరేజ్ ఇచ్చాము అనమాట. పైన ఫాల్ సీలింగ్ పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చాము డిజైన్. అండ్ బాటమ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో డైనింగ్ బాల్కనీ కంప్లీట్ అయింది. మనం లివింగ్ ఏరియాలో నుంచి ఫ్యామిలీ డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చిందండి, చూడండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇది ఫ్యామిలీ డైనింగ్ ఏరియా. ఈ ఫ్యామిలీ డైనింగ్ ఏరియాలో మనం క్రాకరీ యూనిట్ సెటప్ చేసాం అనమాట. ఈ క్రాకరీ యూనిట్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ క్లోజ్డ్ లామినేటెడ్ డోర్స్ ఇచ్చాము అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ర్యాక్ ఒకటి ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ మిడిల్లో చూసుకుంటే ఇక్కడ డైమండ్ గ్లాస్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ బాటంలో చూసుకుంటే స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం విత్ డ్రా స్టోరేజ్ ఇలా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము.
లాంగ్ యూనిట్. అండ్ దాని ఆపోజిట్లో చూసుకుంటే వాష్ బేసిన్ సెటప్ కింద బాటమ్ బాక్స్ అండి. ఈ వాష్ బేసిన్ సెటప్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే టైల్స్ ఇలా ప్రొవైడ్ చేస్తూ ఒక ఎల్ఈడి టచ్ మిర్రర్ కూడా ఇచ్చాం అనమాట ఇక్కడ. సో ఇలా మనం కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ దీన్ని ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేస్తూ మనం కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చాము. ఈ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్లో చూసుకుంటే బాటంలో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే లోవర్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎనీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్కి హ్యాంగింగ్ లైట్స్ అనేవి ప్రొవిజన్ ఇచ్చాము అనమాట. సో ఇది డబల్ కౌంటర్ అంటారు దీన్ని, అంటే ఇది హైట్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్లో కూడా ఒక కౌంటర్ ఉంటుంది. సో దీన్ని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ డబల్ కౌంటర్ అంటారు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనం కొంచెం ఒక డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్లో మళ్ళీ మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనమాట. ఇక్కడ ఓవెన్ కానీ మిక్సీ కానీ ఏమైనా పెట్టి మనం వాడుకోవచ్చు. బయటికి ఇలా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మిక్సీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం టాప్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ బాటమ్ కూడా స్టోరేజ్ ఇచ్చాము. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ కిచెన్లో చూసుకుంటే 3 సైడ్ లాఫ్ట్ కవరేజ్ అనేది వచ్చింది అనమాట. ఈ 3 సైడ్ లాఫ్ట్ కవరేజ్ కింద ఇక్కడ చూసుకుంటే ఆర్ఓకి సెటప్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ ఈ హెడ్ లెవెల్ యూనిట్లో మనం ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇస్తూ చిమ్నీని కూడా ఇలా కవర్ చేస్తూ డోర్స్ ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ కార్నర్లో స్టోరేజ్ ఇచ్చాం ప్రొఫైల్ గ్లాస్ డోర్తో. నెక్స్ట్ ఇక్కడ లిఫ్ట్ టాప్స్ ఇచ్చాం అనమాట. సో ఇలా లిఫ్ట్ చేసుకుంటే మనం స్టోరేజ్ యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని కింద ఒక చిన్న షెల్ఫ్ అనేది ఇచ్చాము. డైలీ మన చాయ్ పత్తి అలాంటివన్నీ డైలీ ఇక్కడ పెట్టుకోవచ్చు, డైలీ నీడ్స్. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ సింక్కి స్టోరేజ్ కవరేజ్ డోర్స్ ఇచ్చాం అనమాట. అండ్ ఇక్కడ మనము ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఇక్కడ కట్లరీ షీట్కి సంబంధించిన ట్యాండమ్ ఇచ్చాము. ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ కూడా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక కార్నర్ పుల్అవుట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ. సో దీన్ని బయటికి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. సో మొత్తం కూడా కార్నర్ని యూజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం రైస్ బ్యాగ్ పుల్అవుట్కి స్టోరేజ్ ఇచ్చాం అనమాట. దీని మీద రైస్ బ్యాగ్ పెట్టి బయటికి డ్రాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో చూసుకుంటే ఇక్కడ సైడ్కి మనం రోలింగ్ షటర్ ఇచ్చాము. సో దీన్ని ఇలా రోల్ చేసుకుంటే లోపల స్టోరేజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బాటంలో చూసుకుంటే విక్కర్ బాస్కెట్స్ అంటే ఆనియన్స్ పొటాటోస్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ నార్మల్గా పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. సో దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి. కిచెన్ కంప్లీట్ అయ్యాక మనం పూజా మందిరం చూద్దామండి. ఈ పూజా మందిరం ఎంట్రన్స్ ఆర్చ్ ప్యానలింగ్ అనేది ఇలా ఇచ్చామండి. సో సెంటర్లో చూసుకుంటే టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ విత్ డిజైన్ ఇచ్చాము, ఇచ్చింగ్ డిజైన్. అండ్ ఇక్కడ మనం గ్లాస్ నాబ్స్ అనేది ప్రొవైడ్ చేసాము, చాలా నీట్గా వచ్చాయి. నెక్స్ట్ మనం ఎంటర్ కాగానే లోపల మొత్తం కూడా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కూడా వైట్ టైల్స్ విత్ టీపట్టి డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో డూకో పెయింటెడ్ గ్లాస్ ఇచ్చామండి, చాలా హ్యూజ్గా ఉంది, డిజైన్ కూడా అదిరిపోయింది. నెక్స్ట్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాం అనమాట. సో ఐటమ్స్ అన్ని అందులో పెట్టేసుకోవచ్చు, పూజా ఐటమ్స్. దీంతో ఈ పూజా మందిరం కంప్లీట్ అయింది. ఈ పూజా మందిరం తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సైడ్ ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే మనకి మొత్తం కూడా పింక్ థీమ్, ఎల్లో, వైట్ కలర్ థీమ్స్లో మొత్తం కనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము. సో ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో చూసుకుంటే మనం పింక్ థీమ్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ టాప్ లాఫ్ట్లో వచ్చేసి ఇక్కడ లైటింగ్ ఇచ్చాం అనమాట ప్రొవిజన్. దీని సైడ్ని చూసుకుంటే ఇక్కడ మనం స్టడీ యూనిట్ ఇచ్చాము. ఈ స్టడీ యూనిట్లో టాప్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ కార్నర్ కూడా ఇక్కడ కార్నర్ లెవెలింగ్ ఇచ్చాము అనమాట విత్ లైటింగ్. బాటంలో కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బాటమ్ టేబుల్ చూసుకుంటే ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట. నెక్స్ట్ ఈ స్టడీ యూనిట్ తర్వాత
ఆపోజిట్ వాల్, వార్డ్రోబ్ ఆపోజిట్ వాల్ వచ్చేసి మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. విండోకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము ఇలా. అండ్ ఇక్కడ బే బెడ్ అంటారు కదా, అది ఇక్కడ హ్యాపీగా సీటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ కొంచెం ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము కొంచెం డిజైన్ పర్పస్లో. నెక్స్ట్ టాప్ లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఈ వాల్కి చూసుకుంటే ఇక్కడ ఒక ఇలాంటి హౌస్ మోడల్లో డిజైన్ ఇచ్చామండి, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చామండి, ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు కిందకి హ్యాపీగా, అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వర్క్ చేసుకోవాలనుకుంటే మనం దాన్ని పుల్అప్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. సో కలర్ మ్యాచింగ్ చేస్తూ మనం ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామన్నమాట. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, ఈ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కార్నర్లో చూసుకుంటే ఇక్కడ WPC లోవర్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి ఫాల్ సీలింగ్లో కూడా. దీని తర్వాత మనం ఇక్కడ ఇంకో డైనింగ్ ఏరియా అని చెప్పా కదా, లివింగ్ ఏరియాలో, ఆ లివింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాం అనమాట విత్. సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఈ ఎంట్రన్స్ లాబీ ఆర్చ్ ఫ్రేమ్కి వచ్చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చి టాప్లో ఈ లో రూఫ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసామండి. ఇదంతా లో రూఫ్ స్టోరేజ్, దీనికి డోర్స్ అనమాట, ఇదంతా కూడా మనం ప్రొవైడ్ చేసిన స్టోరేజే. నెక్స్ట్ దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఆపోజిట్లో కనిపించేది స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. 3 స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. అండ్ ఈ వార్డ్రోబ్లో చూసుకుంటే మనం ఈ పక్కన డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ఇచ్చామండి. సో లోపల స్టోరేజ్ అంతా ఇచ్చాము. అండ్ ఇక్కడ సైడ్ స్టోరేజెస్ కూడా ప్రొవైడ్ చేసాం. దీని తర్వాత ఇది అయిపోయాక మనం టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్ అనమాట. ఇదంతా కూడా స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము, సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ వార్డ్రోబ్. కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఇక్కడ బీజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ అనేవి ప్రొవైడ్ చేసాం, 3 కలర్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం ఒక టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాం, సింపుల్ టీవీ యూనిట్ అండి. బాటంలో చూసుకుంటే ఇలా రౌండెడ్ యూనిట్ ఇచ్చాము, సో దట్ లుక్ అనేది చేంజ్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ సెంటర్లో స్టోరేజ్ ఇచ్చాము, టాప్ నుంచి రాఫ్టర్కి లైటింగ్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడనే మనం ఒక కింగ్ సైజ్ కాట్, హైడ్రాలిక్ కాట్ విత్ కుషన్ అనేది ప్రొవైడ్ చేసామండి. కుషన్ చూసుకుంటే చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఈ కాట్ పక్కన చూసుకుంటే ఇక్కడ ఒక ఫోల్డబుల్ టేబుల్ కూడా ఇచ్చాము, సెల్ ఫోన్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ కూడా PVC లోవర్స్తో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము, ఇది కొంచెం కాస్ట్లీ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి కార్నర్ నుంచి. అండ్ ఇక్కడ ఒక బెడ్ సైడ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో మనం మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. గెస్ట్ బెడ్రూమ్ చూద్దానండి. సో గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడే మన పక్కన ఉంటుంది అనమాట. గెస్ట్ బెడ్రూమ్ చూద్దానండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే ఇక్కడ స్టడీ యూనిట్ ప్లస్ డ్రెస్సింగ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ స్టడీ యూనిట్లో ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్, బుక్ ర్యాక్ కోసం అని ఇచ్చాము. ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్స్ ఇచ్చాము, చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి. బాటమ్ చూసుకుంటే ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ కూడా ఇచ్చాము, ఇది ఇక్కడ D షేప్ డ్రెస్సింగ్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ మిర్రర్. బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇలా. నెక్స్ట్ ఇక్కడ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ మనం ఇక్కడ హ్యాపీగా డ్రెస్సింగ్ చేసుకోవాలంటే కూర్చోవడానికి కూడా మనం ఇక్కడ సపరేట్గా ఇలా ఇచ్చాం. హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని డ్రెస్సింగ్ చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత దీన్ని ఈజీగా క్లోజ్ చేసేయచ్చు. అండ్ దీని తర్వాత ఇక్కడ ఒక కార్నర్ షెల్ఫింగ్ ఇచ్చామన్నమాట, ఎన్ని చిన్న డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడే మనం ఒక కాట్ కూడా రెడీ చేసాము, హైడ్రాలిక్ కాట్, కింగ్ సైజ్ అనమాట. ఇది మనం ఈజీగా ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు, కింద అంతా స్టోరేజ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎమ్మటే దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో కుషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. స్లైడింగ్ వార్డ్రోబ్లో చూసుకుంటే ఇక్కడ డైలీ మనం వేసుకున్న డ్రెస్సెస్ ఇక్కడ తగిలించుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామన్నమాట, సైడ్ స్టోరేజ్. అండ్ ఇక్కడ మనం స్లైడింగ్ వార్డ్రోబ్, ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో డిజైన్ చూసుకుంటే ఇక్కడ గ్రూవింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ గ్రూవింగ్ డిజైన్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మార్బుల్ కలర్ లామినేషన్ యూజ్ చేయడం జరిగింది, గ్రే అండ్ మార్బుల్ కలర్ లామినేషన్. టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ అండి విత్ లైటింగ్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేసాము.
అండ్ దీంట్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ లైట్ బ్లూ కలర్లో మనం ఇట్లా గ్రూవింగ్ డిజైన్ ఇచ్చామండి, పెంటగాన్ మోడల్స్, చాలా బాగుంటుంది. సో ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని వర్క్స్ మీకు చేయాలంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.